వెల్కమ్ బ్యాక్ టు మై వ్లాగ్ గైస్. దిస్ ఇస్ వర్వికలీషా వ్లాగ్స్, వ్లాగింగ్ ఫ్రమ్ చెన్నై. టైం వచ్చేసి ఇప్పుడు మిడ్-నైట్ 3 o'clock అవుతుందన్నమాట. అండ్ కరెక్ట్గా చెప్పాలంటే 2:56 అవుతుందన్నమాట. అండ్ నేను ఇప్పుడు ప్లాన్ ఏంటంటే వ్లాగ్ అనేది ఎడిట్ చేసేసాను, స్కెడ్యూల్ పెట్టేసాను. సో మీకు 11:30 కల్లా వచ్చేస్తుంది. నా ప్రతి వ్లాగ్ నేను మార్నింగ్ 11:30కి అప్లోడ్ చేయడానికి చూస్తాను. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకా చాలా మంచి మంచి వీడియోస్ చేయడానికి చాలా మోటివేటెడ్గా ఉంటాను అనమాట. సో కీపింగ్ ఆల్ దాట్ ఇన్ మైండ్, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకో మాట ఏంటంటే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. నేను ఇప్పుడు బెంగళూరుకి ట్రావెల్ చేస్తున్నా. సో మనం డైరెక్ట్గా బస్ దగ్గర కలుద్దాం. సీటర్ ఇదేనండి మన బస్సు. అచ్చా జీ జాగా అచ్చా జరూర్. సో ఇంకా ఎవరు రాలేదు. నేనైతే బస్సులోకి ఎక్కి కూర్చునిపోయాను. కరెక్ట్ మిడిల్ సీట్ దొరికింది నాకు, బాగానే. సో మన జర్నీ 3:30. ఇక్కడ సిప్కాట్ ఐటీ పార్క్ ఎంట్రన్స్ అంటారు దాన్ని. సో సిప్కాట్ ఐటీ పార్క్ ఎంట్రన్స్ దగ్గర నుంచి 3:30కి స్టార్ట్ చేసాము. అండ్ మనం మ్యాక్సిమం 10:30 దిగేస్తాము. బస్ దిగుతున్నప్పుడు చాక్లెట్ ఇచ్చి రేటింగ్ ఏమన్నాడు, ఇది నచ్చింది నాకు. అండ్ నేను ఇప్పుడు బెంగళూరులో దిగేసాను. సో ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నా. వచ్చాక హోటల్లో చెక్ ఇన్ చేసి అప్పుడు బెంగళూరు ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్దాము. ఎందుకంటే 3:30కి ఎక్కాను కదా నేను బస్సు. సో కాస్త డిజీగానే ఉంది. సో నేనైతే మంచి స్లీప్ వేసేసాను అండ్ కాస్త ఎనర్జెటిక్గా కూడా ఉంది. సో మనం ఏం చేద్దామంటే ఫస్ట్గా రూమ్కి వెళ్ళిపోయి దాని తర్వాత ఏం చేయాలనేది అక్కడ డిసైడ్ చేద్దాం. సో నేనైతే ఇక్కడ రెడీ అయిపోయాను. రెడీ అయిపోయి ఇప్పుడు ఫస్ట్ మేఘనాస్ బిర్యానీ అంట, చాలా ఫేమస్ అను, మొత్తం ఎక్స్ప్లోర్ చేసేసి వచ్చేద్దాం. ఓకే, సో స్టే ట్యూన్ గైస్. నా వ్లాగ్స్ ఇప్పటి నుంచి చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇక్కడ ఒకటి పీకు ఏకమైనప్పుడు పీకావా? కాదు నా మాట. నువ్వు నిజంగా భారతీయుడు అయితే పీకో, ఏకమైనంతే పీకా. ఒక డిఫరెన్స్ అయితే చెప్తాను. మనం ఉండే ప్లేస్ సిరుసరికి ఇక్కడికి, అక్కడ మీకు ఇటువంటి షేడ్ ఏది ఉండదు. ఇక్కడ వాకింగ్కే పాత్ డిఫరెంట్గా ఉంటుంది. అక్కడ షాప్స్ అనేవి దీని మీదుగా అంతా ఓవర్లాప్ అయిపోయి చాలా బుక్కిరిగా కంజెస్టెడ్గా ఉంటుంది. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డెవలపింగ్ స్టేట్ అండ్ డెవలప్డ్ స్టేట్ అనమాట. ఇది ఎంత బాగుంది అసలు. అది టీసీఎస్, ఇది అవుటర్ రింగ్ రోడ్ లా అనమాట. నిజంగా వ్యూస్ అయితే అదిరిపోయినాయి. మేము ఆటోలో వెళ్తున్నాము మేఘనాస్ బిర్యానీకి. ఆకాశం చూడండి ఎంత బాగుందో. ఫైనల్లీ మేఘనా ఫుడ్స్కి అయితే వచ్చేసాము. ఇక్కడ హడావుడి అయితే చాలా గట్టిగానే ఉంది. సో ఇక్కడ ఏంటంటే బేసిక్గా ఒక బిర్యానీ, ఒక స్టార్టర్ ఆర్డర్ చేద్దామని అనుకుంటున్నాము. చాలా లైట్గా తిందాం అనేసి. కాస్త వాటర్ తాగుదాం. నేను చెప్తానా. వాటర్ చాలా తేడాగా ఉంది. నేను ఎప్పుడు కింద ఇలా టేస్ట్ చేయలేదు. కాస్త మినరల్ టైప్లో ఉంటుంది కానీ ఏదో కాస్త తేడాగానే ఉంది. ఇది తందూరి చికెన్ అనమాట. టు బి ఆనెస్ట్ చికెన్ అయితే చాలా ఫ్రెష్గా ఉంది. ప్లస్ ప్రతిదీ బాగా మ్యారినేట్ అయింది. అవి లేదు ప్లేట్ అంతా నిండుగా ఉంది. పొగలు వస్తున్నాయి.
ఇది 65 బిర్యానీ, వీళ్ళు దీన్ని స్పెషల్ బిర్యానీ అంటున్నారు. మన సైడ్ 65 బిర్యానీ అడిగితే సేమ్ ఉంటుంది, కానీ అథెంటిక్ టేస్ట్ ఉంది. లైక్ మసాలాస్ కానీ ఏమన్నా ఫ్లేవర్స్ కానీ ప్యూర్లీ బ్లెండెడ్, చాలా బాగుంది నిజంగా. ఫ్యూమ్స్ వస్తున్నా సరే చాలా టేస్టీగా ఉంది. బెంగళూరు గారిని వస్తే మేఘనాస్ బిర్యానీ ట్రై చేయండి. చాలా ప్లేసెస్లో వీళ్ళ బ్రాంచెస్ ఉన్నాయన్నమాట. ఇది సూపర్, నిజంగా చాలా బాగుంది. సో ఫుడ్కి 10/10 ఇవ్వచ్చు. నీట్నెస్, హాస్పిటాలిటీకి అయితే 100% అనమాట. చాలా బాగుంది. వాళ్ళు బాగా కేర్ చేసి ఏం తింటారు, ఫింగర్ బోల్తేనా లేదా మీరు వెళ్ళి వాష్ బేసిన్లో వాష్ చేసుకుంటారా, సో దట్ అండ్ ఆల్ హాస్పిటాలిటీ బాగా నచ్చింది. అండ్ ప్రత్యేకత ఏంటంటే వీళ్ళు వాడే స్పైసెస్ అనమాట, దట్ మేడ్ దెమ్ స్పెషల్.